ఉండగా మరి నేడు అలసిన మనసుకి వాసన అందించే బతుకు జట్కా బండి దారి చూపే బండి. ఇది కథ కాదు జీవితం. మేము వచ్చిన తర్వాత వాళ్ళు కేసు పెట్టినారు మేడం. కేసు పెట్టారు? ఏం కేసు పెట్టారు? కిడ్నాప్ కేసు పెట్టినారు మేడం. నువ్వు రాకపోతే మీ వాళ్ళందరినీ కిడ్నాప్ చేసేస్తా. మా ఇద్దరిని వాళ్ళు కాకపోయినా ఎవరైనా వేరే వాళ్ళు చంపినా ఎవరు చంపినా మేము సూసైడ్ చేసుకున్నా కూడా మాకు కారణం మేడం కారణం. మాకిద్దరు ఆడపిల్లలు ఉండరు. మా పరికి ఎక్కడ పోతుందో ఏమని మా భయం. మాకి ఆడికి మా పాపాలని ఎక్కడ దూరం దాచిపెట్టాము. ఊరే వదిలేసాము. ఎప్పుడో ఒకసారి పోతే ఊరికి ఆడ మేము పోయినప్పుడే రావాలి వాళ్ళు. 2 సంవత్సరాలు ఇట్లా మేము అడవిలో పడ్డ పచ్చలైన పోయినాం. 3 నెలలు ఇడిచిపెట్టిపోయినాం. నన్ను ఎవరు చూస్తారు అప్పుడు? నన్ను నీవే ఇట్లా మోసం చేస్తుంది. ఒక్క బిడ్డ నాకు, ఇంకొకటి ఉండదే. ఆ అమ్మకి నాయనేవే, ఆ భార్యకు నాయనేవే, అవి లేవు. ఆ అమ్మ ఇట్లా బాగా ఇల్లు ఇచ్చింది అని అడిగోలా. ఆవిడ బాగా చూసారా? ఇది కథ కాదు జీవితం. ఇప్పుడు ఫస్ట్ ఒక పిల్లని కిడ్నాప్ చేసి ఇదే తరా చేసినాడు. అలా మా అమ్మ నాన్న ప్రమాదం చెప్తాను మేడం. చెప్పే అన్నారు ఎలా అయితేదని మామంతే ఇది చేస్తున్నాం. కాదు మంది చెప్పిన దానికి మామేమో మంది మీ గురించి కూడా చెప్తారు. అది ఎట్లా అన్నది ఇప్పుడు ఉండండి, నేను ఒకటి చెప్తా. మీ అమ్మాయి చేసిన పనికి ఆ అబ్బాయి ఎంత మంచోడు కాబట్టి కరెక్ట్ గా తీసుకెళ్లి కరెక్ట్ గా పెళ్లి చేసుకొని కరెక్ట్ గా కాపాడి చట్టపరంగా అమ్మాయిని భారీగా చేసుకున్నాడు. అదే ఇంకొకడైతే వాడుకొని వదిలేసుకుంటే ఏం చేస్తారు మీరు? ఇప్పుడు నానేమోనికి ఏం అని లేను. నీ ఒక్క మాట నా బిడ్డకి నా ఓనికి అని లేను. ఓనికి ఏం సంబంధం లేదు నాకు. నా బిడ్డ సంబంధం. మీరు ఇప్పుడు అన్న మాట కంటున్నా అబ్బాయి అంతకు ముందు ఇట్లా చేశాడంటే అలా మాట్లాడకండి అంటున్నా. నా బిడ్డకి నాకంట ఓనేం నాకు సంబంధం లేదు. అది కాదమ్మా, నేను చెప్పేది వినండి. నా బిడ్డకి నాకు ఇట్లా చేసే కదా అని నాన్న అంటున్నా. అంతవరకే. అంతేనా అబ్బాయి గురించి మీరు మాట్లాడదు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మీ ఊరు సర్పంచ్లు ఇద్దరికి తెలుసు కదా, మీ ఊరు సర్పంచ్ కి విషయం వచ్చినాడు ఓన్తోనే మాట్లాడింది. వాళ్ళని కూడా పిలిచి మాట్లాడదాం. అసలు వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళని కూడా పిలిచి ఇప్పుడు న్యాయంగా చట్టపరంగా ఏం చేద్దామమ్మా. ఇప్పుడు జరిగింది అయితే జరిగిపోయింది కదా. అని లేను. ఓన్ని తప్పలేదు. నా బిడ్డ తప్పట ఒప్పుకున్నాం లేదు. అదే తప్పు. సరే ఓకే అమ్మా. ఇప్పుడు ఒకసారి మీ ఊరు సర్పంచ్లు కూడా పిలిచి మాట్లాడి మీరు ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటన్నది నేను చెప్తా. దాన్ని ఎలా సాల్వ్ చేస్తే బాగుంటుందో చెప్తాను. 2 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళిద్దరు కలిసి ఉండి. ఇంకా దీని గురించి మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఇక మీద కూడా మనం పోలీసులు కేసులు అన్నది కరెక్ట్ కాదు నన్ను అడిగి. అని ఇప్పుడు ఆ సర్పంచ్ని కూడా ఒకసారి పిలిచి మాట్లాడదాం. సరేనమ్మా? సరే రండి. మీ ఇద్దరికి తెలుసు కదండి ఈ కేసు సంగతి. మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అంటే వాళ్ళైతే వచ్చేసారు, పెళ్లి చేసేసుకున్నారు చట్టపరంగా. ఇప్పుడు ఇద్దరు మేజర్లు కూడా అయిపోయారు. ఆవిడ ప్రకారం ఆవిడ బాధపడడం తప్పలేదు, కరెక్టే. ఆవిడ బాధ అన్నది అంటే నాకు చెప్పుండొచ్చు కదా, చెప్పుంటే వేరేగా ఉండేది అన్నది. సో మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఇలాగ వాళ్ళు కేసులు పెట్టడము, వీళ్ళు పోలీసులు చుట్టూ పోలీస్ స్టేషన్ లో పాపం ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ సఫర్ అవుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడము. అలాగని ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా కేసు పెట్టారు ఇప్పుడు వాళ్ళ మీద. ఇప్పుడు వీళ్ళు మేజర్లు అయిపోయారు, వీళ్ళు పెళ్లి చేసుకున్నారు చట్టపరంగా. ఇప్పుడు వీళ్ళు పెట్టారు కేసు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని పిలుస్తారు ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి. ఇలాగ వీళ్ళు తిరిగి వాళ్ళు తిరిగి ఎవరికి దానివల్ల సుఖం లేదు. అటు వీళ్ళకి సుఖం ఉండదు, వాళ్ళకి సుఖం ఉండదు. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఈవిడు బతికింది ఆయమ్మ నుంచే బతికిండు. కష్టపడి చదివించిండ్రు ఆయమ్మని. ఇప్పుడు ఈవిడు ఏం చేసుకుంటే నా పుట్టినింటికి ఇచ్చుకుంటే రేపన్నాడు ఈ అన్న ఒక సెకండ్ భార్య చేసుకుని
ఇప్పుడు నా జీవితం అంతా తర్వాత లాస్ అవుతుంది. నా తమ్మునికి ఇచ్చుకుంటే నన్ను చూడొచ్చు, నా ఆస్తి ఉన్నదంతా తినవచ్చు అంటే ఆశపడి తమ పుట్టినట్టు తమ్మునికి పూల పండ్లు పెట్టి వచ్చాను మేడం. పెట్టి వచ్చిన 3-4 నెలల లోపల ఆమె చేసుకునింది. చేసుకున్న తర్వాత ఈ అప్ప ఏం చేసి నీ బిడ్డని పోయింది ఈడేం నీది పడింది అంటే కొట్టేసి పంపించి వచ్చేసాను. ఆయమ్మ వచ్చిన తర్వాత ఒకసారి ఫోన్లో మాట్లాడితే ఏమా మీ అమ్మది పరిస్థితి ఇట్లా ఉంది, మళ్ళీ ఎట్లా చేస్తావు, తోలుకంపై నువ్వు తడి పెట్టుకుంటావా, మళ్ళీ పెయిన్ తప్పని అంటే మళ్ళీ వాపస్ వస్తావా చెప్పమంటే నేను రానప్ప నేను ఇక్కడే ఉంటాను అంటాను కిసాను. అంతే కదా సునీత? సార్ ఫోన్ చేస్తే ఏమని మాట్లాడాను మేడం, నేను ఇక్కడ మామ అవుతాడు నేను ఇక్కడ ఉన్నా, పెళ్లి చేసుకున్నాం, మేము బాగానే ఉన్నాము, మమ్మల్ని వదిలిపెట్టంటే అయిపోయిందమ్మా, సంవత్సరం అయింది మేడం, అప్పటికి సంవత్సరం 8 మంత్ అవుతుంది, అయిపోయింది కదా మర్చిపోయి వచ్చేసేయి, మీ మామకి చెప్తా పెళ్లి చేసుకోమని చెప్తా, నేను ఇక్కడ నీకు టీచర్ జాబ్ కూడా ఇప్పిస్తా, వాళ్ళు పెట్టుకోకపోతే మా ఇంట్లో పెట్టుకుంటా అన్నాడు మేడం. ఇప్పుడు వాడు ఒక టీచర్ పోస్ట్ కాలండి మేడం. కరెక్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నవా లేదా మామ కరెక్ట్ చెప్పు. టీచర్ పోస్ట్ నీకు చేపిస్తామమ్మా, నీకు మామ ఈడవుతాడు. అలా కదండి, మీరు సర్పంచ్ గారు మీకు నేను చాలా మర్యాదిస్తాను. మీరు అసలు చెప్పడమే కథలో ఇప్పుడు మీరు చెప్పిన హోల్ స్టోరీలో ఏ మాత్రం న్యాయం లేదండి. ఇప్పుడు ఆమెను కన్నారు, కరెక్ట్ బానే ఉంది. ఆమెను కన్నంత వరకు కన్నాక బిడ్డలు అన్నాక ఏ తల్లిదండ్రులు అన్నా వాళ్ళని చదివించాలి, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ బావగోగులు చూసుకోవాలి, ఆడపిల్ల అయితే పెళ్లి చేసి పంపించాలి, అదే వాళ్ళ బాధ్యత. అంతేగాని ఆడపిల్ల వాళ్ళని చూడాలి, వాళ్ళని పోషించాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ఎవరు లేదు కదా మేడం, ముందు ఒక్కనే కదా. ఎవరు లేకపోతే ఇప్పుడు మొగుడు ఎందుకున్నాడండి? మీరందరూ సర్పంచ్లు అయ్యండి, అతను రెండో పెళ్లి చేసిన అతను నీ భార్యను చూసుకొని మీరు చెప్పడం మానేసి అది చెప్పాలి. కానీ ఆడపిల్లని వచ్చి నువ్వు పెళ్లి చేసుకుంటే చేసుకున్నా పర్వాలేదు, సంవత్సరం కాపురం చేసిన పిల్లలు నువ్వు తిరిగిరా మేము చెప్తుంది అయితే మాటలు తెలుసుకోరు మేడం. మీకు అమ్మాయి చెప్తుంది, మీరు ఎదురెదురుగానే ఉన్నారు కదా, అడగండి. అమ్మాయి చెప్తున్నది ప్రకారం చాలా తప్పు. ఎన్ని సంవత్సరాలన్నా అవనివ్వండి సార్. 4 months అయిండే మేడం. ఆయన వచ్చిండే, ఆయనకి నాకు కాంటాక్ట్ ఫోన్ నెంబర్ చిక్కిండే, ఫోన్ చేసి అన్న ఇది ఎట్లా చేసి సాల్వ్ చేసి తల్లిని మెంటల్ అంది, తండ్రిని తాకుతా ఉన్నాడు, మళ్ళీ ఇది ఎట్లా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే తమ్మి నేను ఊరికి వస్తా కూర్చొని మాట్లాడమంటాను అని మా ఊరికి వచ్చింది మేడం. కూర్చొని మాట్లాడాను. సరే తమ్మి నేను తోకని వచ్చి అప్ప చెప్తా మీకు అంటాను. పెయిన్ అయితే నాకు కాంటాక్ట్ లో లేదప్ప అంటే సెకండ్ సారి ఫోన్ చేసినాం. ఆడికి వదిలేసాం, తిరిగి నా ఫోన్ చేస్తాను, ఫోన్ చేస్తే టెన్షన్ చేస్తున్నాం, ఏమో పోరాకుండా ఏమో చేసినాం, అంతా సైలెంట్ బంద్ చేసినాం. లాస్ట్ ఇక్కడికి వచ్చినాకనే ఫోన్ చేస్తాను, మేము ఇక్కడ వచ్చేసినాం. పోలీస్ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? మీరే స్టార్టింగ్ పెయిన్ రోజుగా స్టార్టింగ్ కాంపిటీషన్ ఇది తెలియదు కదా, ఆవిడ నాకు చెప్తే మేము కంప్లైంట్ చేస్తా లేకుంటే మాకు చెప్పనట్లు వచ్చింది, మా ఎక్కడ పోయినా ఆడ ఏట్లే పడాను నా బిడ్డ అని మాకు కష్టం ఉంటే మేము చేసినాము, కంప్లైంట్ చేసినాము. ఇప్పుడు ఒకటండి, మీరు అందరూ మాట్లాడే దాంట్లో ఆ అమ్మాయి వచ్చి మిమ్మల్ని చూసుకోవాలి అన్నది మటుకు కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి ఏ విధంగానూ అమ్మాయికి మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత లేదు, మీకే బాధ్యత ఉంది. ఆ అమ్మాయిని చదివించి ఆ అమ్మాయికి సరైన సంబంధం చూసి పెళ్లి చేయాల్సిన బాధ్యత మీది, అది మీరు చేయాల్సింది. అంతవరకే అమ్మాయి దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయగలిగింది. కానీ ఒకటి మీరు చెప్పిన దాంట్లో నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదమ్మా అని నాతో ఒక మాట చెప్పేసి వెళ్ళుంటే ఈ గొడవ ఉండేది కాదు అన్నది మటుకు మీరు చెప్పిన దాంట్లో నిజం. ఆవిడకైతే ఎవరికి పెడతాం మాము, ఆవిడకి పిల్లలే నాకు పిల్లలే, నీకే కదా, నీవు నన్ను మంచిగా చూస్తే నా నీకే పెడతాను. ఇప్పుడు అలాగే ఇతను ఆ పిల్ల వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిని చూడను ఆవిడని చూడనంటే మీరు ఊర్లో పెద్దవాళ్ళందరూ అతనికి బుద్ధి చెప్పి ఆవిడకి ఏం చేయాలో చేయాల్సిన బాధ్యత మీకుందండి. అంతేగాని ఆ పిల్లని తీసుకొచ్చి ఆ పిల్లని నువ్వు చూసుకో అమ్మా అని చెప్తే అవ్వదు. ఆ పిల్ల ఏ విధంగా వచ్చి చూడాల్సిన అవసరం ఉంది, భార్యగా అతను చూడాలి. అసలు రెండో పిల్ల ఎట్లా చేసుకుంటాడు? ఇవిడికి డైవర్స్ ఇచ్చాడా, విడాకులు ఇచ్చాడు ఆయన? మరి ఆవిడ కేసు పెడితే మిమ్మల్ని తీసుకుని ఎన్నాళ్ళు లోపల పెడతారో తెలుసా? ఇప్పుడు ఆవిడతో నేను కోర్టులో కేసు పెట్టిస్తాను, ఆవిడ జీవితాంతం చూడాల్సిన బాధ్యత మీదే. కోర్టే చెప్తుంది రెండో పెళ్లి చేసుకోవాలంటే ఆమెకు విడాకులు ఇస్తే కానీ అతనికి రెండో పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు, అతను చేసుకోవడానికి లేదు. అది పెద్ద క్రైమ్. అతనితో పాటు అతని తమ్ముళ్ళు అందరినీ తీసుకెళ్ళి ఆవిడ లోపల పెట్టచ్చు ఆస్తివని అంటే. న్యాయపరంగా ఆవిడకి చాలా రైట్ ఉంది, ఆవిడ ఏం చేయాలో నేను చెప్తాను. మొత్తం నేనుండి చేయిస్తాను నీకు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జరగాల్సిందల్లా ఒకటే నేనేం అడుగుతున్నానంటే, అమ్మాయి చేసిన తప్పు ఒప్పుకుంటే, అమ్మ నేను తప్పు చేశా, నేను నిజం నీతో చెప్పి ఇల్లు ఉండాల్సిందే అని అమ్మాయి ఒప్పుకుంటే మీరు ఆ అమ్మాయిని క్షమిస్తారా? కూతురే కదా, సరే ఏదో చిన్నపిల్ల తప్పు చేసింది, తను ఒప్పుకుంటే అమ్మ నేను కదా, నేను తను ఒప్పుకుంటే తను తప్పు ఒప్పుకుంటే అనలేదమ్మా. ఆవిడ నాకు ఒక మాట తల్లి ఉండదు, ఎంత ఒక్కటే ఉండదు బిడ్డ, నాకు అర్థం మా అమ్మ పరిస్థితి ఆడ మా ఎప్పట్లా నేను ఒక మాట చెప్తా వింటారమ్మా? నేను ఒక తల్లినే, నాకు అర్థమవుతుంది మీ బాధ, అర్థం కాకుండా లేదు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఆమె తన తప్పు అర్థం చేసుకొని
అమ్మ నేను తప్పు చేశాను నన్ను క్షమించు, సరే జరిగిపోయింది నేను ఇతనితో ఉంటానని అంటే మీరు క్షమిస్తారా? జరిగిపోయింది అమ్మాయి ఒప్పుకుంటే, నేను ఒప్పుకున్న అమ్మాయి తప్పు ఒప్పుకుంటే, మేము చేసిన తప్పని అమ్మాయి ఒప్పుకుంటే అదే తప్పు ఒప్పుకుంటే మీరు క్షమిస్తారా అని అడుగుతున్నా. తప్పు ఒప్పుకుంటే మీరు ఒప్పుకుంటారా? వాళ్ళ నాన్నతో సంబంధం లేదు, ఇక్కడ సంబంధం అంతా నీకు ఆవిడకే. అతను మిమ్మల్ని ఎందుకు చూసుకోవడం అతనితో అడుగుతాం సపరేట్ గా. అతను ఏ విధంగా ఈ అమ్మాయికి మీకు సంబంధం ఏంటి, ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్తే అతను మిమ్మల్ని ఎందుకు చూసుకోవడం అదని అడుగుతాం. అలా అనడానికి ఎవరికి రైట్ లేదు. ఆ అమ్మాయి చేసిన దాన్ని మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తాడు ఆయన? భారీగా మిమ్మల్ని జీవితాంతం చూడాల్సిందే అతను. ఉన్న ఒక కూతురుకి ఇప్పుడు ఏ కష్టం వచ్చినా తల్లే కదమ్మా ఆమెకి. అలాగే అదే చెప్తున్నా, ఇప్పుడు ఆమె ఒప్పుకుంటే ఆమె నేను తప్పు చేశాను అదేనమ్మా. ఇప్పుడు ఆవిడ తెలుసుకున్నాను, నేను చెప్పేది ఆవిడ తెలుసుకొని నేను చేసింది తప్పమ్మా అంటే మీరు ఆవిడని క్షమిస్తారా? ఒకే మాట నాకు సమాధానం చెప్పండి సార్. అడగండి సార్ సర్పంచ్ గా. నేను అడిగేది జరిగిందంటే జరిగిపోయిందండి. ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు వాళ్ళు చట్టపరంగా ఇప్పుడు మేజర్లు ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు, న్యాయపరంగా మొత్తం రికార్డు వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళు కలిసి జీవిస్తున్నారు. సో ఏదన్నా చట్ట ప్రకారం వాళ్ళకి జరిగే సపోర్ట్, వాళ్ళకి వచ్చే సపోర్ట్ వస్తే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎవరు కాదన్నా కాకపోయినా ఆ శత్రుత్వం అనేది లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమగా ఉంటే అందరి జీవితాలు బాగుంటాయి. లేకపోతే రేపు జీవితాంతం మీకు బాధే. తలుచుకున్నప్పుడు మీకు ఇప్పుడు ఇంత కోపంగా మీరు మాట్లాడిన మీకు మనసులో ఉండదా, అరే నా కూతురు ఇలా చేసింది అని మీరు ఏడ్చుకోరా? అలాగే ఆ అమ్మాయి నా తల్లి ఇలాగ అయిపోయింది నా అమ్మాయి ఏడ్చుకోదా? ఇలాగ బయట మాట్లాడుకుంటాం, అమ్మాయి కోపంగా మాట్లాడితే మీరు కోపంగా మాట్లాడతారు, బట్ మనసులో ఎంత బాధ ఉంటుంది? వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళ భార్యాభర్తలే, వాళ్ళని విడదీయడానికి ఏ హక్కు లేదు ఎవరికి. అది ఏ విధంగా లేదన్నది ఇప్పుడు నేను లాయర్ గారిని కూడా పిలుస్తాను, ఆవిడ కూడా చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక విషయం, అతనికి కూడా మిమ్మల్ని చూడనని చెప్పడానికి హక్కు లేదు. అతని ఆస్తి మీద కానీ అతని మీద కానీ మొత్తం హక్కు అంతా మీదే, ఆ రెండో భార్యకి ఏమీ లేదు. అది కూడా ఆవిడ చెప్తుంది. మీరు కోర్టుకు వెళ్తే అతని జీవితాంతం మీకు అతను ఉన్న ఆస్తులన్నీ మీకే రాయాలి, మిమ్మల్నే చూసుకోవాలి. అలాగే లాయర్ గారు వచ్చి ఏ విధంగా వాళ్ళు సేఫ్ అన్నది కూడా చెప్తారు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా పోలీసులు వాళ్ళని పిలవడాలు ఇంటి మీదకి వెళ్ళడం కూడా ఉండదు. మేము అక్కడ పోలీసులతో మాట్లాడతాం, ఇక్కడ పోలీసులతో మాట్లాడతాం, కేసు క్లియర్ చేసేస్తాం. ఇదే పరిస్థితి వాళ్ళకైతే ఎందుకు ఊరుకుంటారు? అరే ఇప్పుడు మీరు తప్పు చేశారు నేను అంటే మీరు చెప్పాలి. నేను అనలేదే, మీ కోపం రావడం తప్పని నేను అన్నానా? కూలి పనులు పెట్టిన సంబంధం మిర్చి పడేసినట్లే మేడం. అవునంతే. నేను ఇప్పుడు అమ్మాయికి ఏం చెప్పాను, నువ్వు చేసిన తప్పు మీ అమ్మాయిని క్షమించమని అడుగుతున్నా. ఆ అమ్మాయి అడిగితే మీరు క్షమిస్తా అంటే తప్పులు చేసేస్తాం, తప్పు జరగలేదని నేను అనడాలి. ఇప్పుడు వీళ్ళు అమ్మ నాన్న ఏమంటారు, ఏమి అయింది పోయింది మా వెనక రా అంటారు మేడం. ఇప్పుడు ఎందుకు వస్తారు వాళ్ళు అడుగుతుంటాం, దానికి వస్తుందేమంటారు అంటారు, మా క్షమిస్తలేదంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఆ అమ్మాయి ఎక్కడికి రాదు, ఆ అమ్మాయి అతని భార్యే, వాళ్ళిద్దరు భార్య. జీవితానికి ఏమైనా ఎఫెక్ట్ అయితే ఆ అమ్మాయి జీవితానికి ఏమైనా ఎఫెక్ట్, మీరు పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి జీవితానికి ఏమైనా ఎఫెక్ట్ అయితే పెళ్లి చేసుకున్నారు ఆర్య సమాజంలో పెళ్లి చేసుకోరు, రేపు ఆ అమ్మాయికి ఏమైనా ఎఫెక్ట్ అయితే అంతే. అమ్మాయి తలరాత, అమ్మాయి వాళ్ళిద్దరు మేజర్లు, ఆ డెసిషన్ మా దగ్గర లేదంటే అయిపోయింది. ఇంక ఇప్పుడు లేదు, మేజర్లు అయిపోతే మేడం ఏదేం కేసు సెక్నార్ ఉంది, కేసు వచ్చి కాంప్రమైజ్ అడిగేది జరుగుతుంది, అడిగేది జరుగుతుంది, అడగనికే పోతుంది. సెక్నార్ కంప్లీట్ పెట్టినా వాళ్ళు వచ్చి కంప్లీట్ చేసుకుని స్టాండర్డ్ అయితే పోమని చెప్పారు సర్పంచ్. అలాగంటే మీరు కేసు నడిపిస్తారా? మీరు కేసు మా మీద పోతాం స్టేషన్ కి, వాళ్ళు వచ్చి కంప్లీట్ సెండర్ అయ్యి కంప్లీట్ తీసుకోవాలి. అదేం చేసుకుంటారు? ఆ అమ్మాయికి ఏమైనా కూడా అడిగేది హక్కు లేదంటారు మీరు, ఎట్లా లేదంటే అది కాదండి. ఇప్పుడు వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోతామంటే ఒప్పుకోరన్నారు, క్షమ అడగమంటే అడగదంటే నువ్వు వంటివి, క్షమ అడగమంటే నువ్వు చెప్తే మేడం అడగలే. ఉండండి, ఆ అమ్మాయి క్షమ అడగలేదని నువ్వు అనద్దు. ఇప్పుడు అడుగుద్ది ఆ అమ్మాయి. నేను అదే చెప్తాను, క్షమ తీసుకుంటదంటది కూడా. అరే ఆవిడ తీసుకోలేదంటే అది ఆవిడ తప్పు, తీసుకోవటం లేదంటే తరలేదు, తప్పందమంటే ఇవన్నీ అనుకు తరలేదు. ఇప్పుడు ఎవరు ఇప్పుడు మీరేం అడుగుతున్నారు? మీరు అడిగేది న్యాయంగా ఉందా? ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నాక అమ్మాయి ఎట్లా తిరిగి వస్తుంది? మా బిడ్డ మాకు కావాలంటే ఒక సపోర్ట్ ఉదాహరణ మేడం, ఇది కాదండి రియల్ కాదు. అరే ఏ సపోర్ట్ అయ్యేది? మేడం పెళ్లి చేసుకున్నాక మొగుడు వదిలేసి రమ్మంటావా? మాకు అడిగి చేస్తున్నారేమంటారు? అడిగి చేసుకోక్కర్లే, అమ్మాయి మేజర్. ఇప్పుడు వినండి, మీరు తల్లి తండ్రి సరిగ్గా లేరు కాబట్టి ఆ అమ్మాయికి ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయి ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకోవడానికి అమ్మాయికి హక్కు ఉంది, ఎందుకంటే అమ్మాయి మేజర్ అయిపోయింది.
మీ అమ్మాయి 18 సంవత్సరాలు దాటిపోయి అమ్మాయి మేజర్ అయింది కాబట్టి ఆ అమ్మాయి మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. అమ్మాయి ఇష్టపడి ఏమైనా కూడా అధికారం లేదు అది నేను అనలే అడిగే అధికారం లేదా నేను అడగలేదు అనలేదు. ఇంత పొద్దు అదే అడిగింది ఆ అమ్మాయికి ఏమన్నా అయితే మా అధికారం లేదేం మేడమంటే ఇంతే. అతను ఏమన్నాడు ఏం చేస్తారంటే ఎవరేం చేయగలరు పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక అమ్మాయి ఇష్టం. ఆ అమ్మాయికి ఏమన్నా అయితే మా అడిగేది లేదేం సార్ అంటారు. ఎవరు అన్నారు మీరు తల్లిదండ్రులు మీ ఇష్టం మీరు వెళ్ళి అడుక్కోవచ్చు. రమ్మని చెప్పడానికి హక్కు మీకు ఎవరికి లేదు. కుటుంబాలను కలపడానికి ప్రయత్నించండి, కుటుంబాలను విడదీయడానికి ప్రయత్నించండి. అది వినండి నేను చెప్పింది అర్థం చేసుకో. నువ్వు ఆ అమ్మాయిని తీసుకెళ్లాలంటే ఆ అమ్మాయి రాదు. ఆ అమ్మాయిని మీరు తీసుకెళ్లే హక్కు మీకు లేదు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరు మేజర్లు. ఈ కథ అర్థమైందా ఇప్పుడు? ఫస్ట్ వాళ్ళు కలిసి అమ్మ నా కూతురు చెల్లి లేదా నా కూతురు అని, మీరు నా తల్లి నామె ఎప్పుడన్నా రావచ్చు కలుసుకోవచ్చు, మీ ప్రేమలు మీకుంటాయి. ఆ ప్రేమలు ఉండడానికే నేను ప్రయత్నిస్తున్నాను. ఏ విధంగా ప్రయత్నిస్తున్నాను? ఆ అమ్మాయిని క్షమించమని అడుగమ్మా అని ఆ అమ్మాయిని అంటున్నాను, క్షమించమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఉండండి, రెడీ లేదన్న తర్వాత ఏమో అమ్మాయి ఇప్పుడు అడుగుద్దేమో నేను చెప్తే. నేను అది ప్రేమలు ఉండడానికి నేను చెప్తున్నా. మాకు అవసరం లేదంటే ఆ అమ్మాయి అడగదు, మీరు క్షమించరు, వదిలేస్తాం. వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతారు. ఆ అమ్మాయికి రేపు ఏదన్నా కష్టం వస్తే 10 సంవత్సరాల తర్వాత నిజంగా మీకు అమ్మ నా కూతురు ఇలాగ అయిపోయిందని మీరు సహాయం చేయడానికి వెళ్తే సహాయం చెయ్యండి. ఆవిడ ఇష్టం అయితే సహాయం తీసుకుంటది, లేదంటే లేదు. అప్పుడు కూడా ఆవిడ ఇష్టం ఆవిడది, మీ ఇష్టం మీది. ఒక 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ ఇంట్లో ఎవరు అక్క చెల్లెలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ మాటని ఆ అమ్మని బయటికి వేసాను. సపోజ్ ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఆ మూమెంట్ అప్పుడు అతనికి అడిగే ఆ బాధ్యత ఇలా ఉందా లేదా అంతే అడుగుతాను. బాధ్యత ఎప్పుడు ఉంటది, వాళ్ళు అడుగుతారా లేదా? మేడం మీకు లేదని మీరు ఎవరన్నా కడిగేటోళ్ళంటే అనొచ్చు కదా మేడం. ఆవిడ ఇష్టం. ఆయన తీసుకుపోతామంటే తీసుకుపోవడానికి హక్కు లేదని అంటుంది మేడము. తర్వాత ఏమన్నా జరిగితే అడిగే హక్కు మనకు లేకుండా తల్లిదండ్రులకు లేకుండా ఎవరుకుంటారు? లేదని చెప్తుంటారు మేడం. తీసుకుపోతామన్నందుకు లేదని ఏమంటారు బయట ఉన్నప్పుడు నా బిడ్డ నాయనకి వచ్చింటే నాయకంటే వచ్చేది కాదమ్మా, వచ్చే పొజిషన్ లేదంటే నేను చెప్పేసినప్పుడు రేపన్నాడు ఎవరో తల్లి మాటని తండ్రి మాటని మంచిదా చెడదా మేడం వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ అర్థం అప్పుడు తల్లిదండ్రి కానీ ఇప్పుడున్న ప్రేమ ఇంకా 2-3 సంవత్సరాలు అయిన తర్వాత లేకపోవచ్చు, లేదు మా పిల్లని ఇంటికి పంపించచ్చు అనే ఉద్దేశంతో అప్పుడన్నా మేము అడగడానికి హక్కు ఉంటుందా లేదా అని ఒక అర్థం. బుర్ర ఉంటే వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే అది ఈ అమ్మాయి ఆలోచించుకోవాలి. పెళ్లి అన్నది తల్లిదండ్రులు చూసి చేసిన పెళ్లిళ్ళన్నీ కరెక్ట్ గా ఉన్నాయా? లేదు. లవ్ చేసి చేసుకునే పెళ్లిళ్ళన్నీ కరెక్ట్ గా ఉన్నాయా? లేదు. సో ఏదన్నా మన తలరాత, ఆ పిల్ల తలరాత ఎలా ఉందో అట్లా నడుస్తుంది కదా. సో రేపు కూడా అదే జరుగుద్ది. అమ్మాయి ఇష్టపడి చేసుకుంది, ఆ అమ్మాయి మేజర్, దాన్ని కాదనడానికి ఎవరికి ఏ హక్కు లేదు. రేపు ఆ అమ్మాయి బాగుంటే బాగుంది, రేపు బాగోలేదు ఆ అమ్మాయి కర్మ. బాగోనప్పుడు మీకు సహాయం చేయగలిగితే చేయగలండి, ఆ అమ్మాయి ఒప్పుకుంటే ఒప్పుకుంది. అది కూడా అప్పుడు వాళ్ళ ఇష్టం. ఆ అమ్మాయి ఇష్టమైతే వీళ్ళ సహాయం తీసుకుంటది, వీళ్ళకి ఇష్టమైతే అమ్మాయికి సహాయం చేస్తారు, లేదా ఎవరి దారి వాళ్ళది. ఆ అమ్మాయి అనుభవిస్తుంది. జరిగింది జరిగిపోయింది. మీకు నచ్చని పెళ్ళి అమ్మాయి చేసుకుంది, ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసేసుకుంది, 2 సంవత్సరాలు అతనితో కాపురం చేసింది. ఇప్పుడు మీకు విషయం తెలిసింది. అమ్మాయి అమ్మ నేను చేసింది తప్పు, నన్ను ఇలా బ్రతకి నువ్వు, నాకు ఇతనే ఇష్టం అని అమ్మాయి అడిగితే మీరు ఆ అమ్మాయిని క్షమిస్తారా? సార్ మీరు ఆలోచించండి. ఈ లోపల నేను లాయర్ కానీ డాక్టర్ కానీ కూడా పిలుస్తా. వాళ్ళు కూడా మీరు చట్టపరంగా మీరు పెట్టిన కేసులు ఏంటి, వాళ్ళు పెట్టిన కేసులు ఏంటి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చట్టపరంగా వాళ్ళిద్దరు భార్యాభర్తలుగానే ఉంటారు, ఇవన్నీ కూడా చెప్తారు. అది కూడా ఒకసారి వినండి. ఆ తర్వాత మళ్ళీ నేను అడుగుతా. అప్పుడన్నా మీరు ఆలోచించుకొని నేను ఆ అమ్మాయిని క్షమించగలుగుతానని మీరంటే ఆ అమ్మాయి నేను మీకు క్షమాపణ చెప్పమంటా. ఎందుకంటే ఏది ఏమైనా ఏది ఎలా జరిగినా ఆ అమ్మాయి చేసింది అయితే తప్పు. సునీత నరేష్ కేసు విన్నారు కదా సార్, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి ఈ టోటల్ ఇష్యూలో? అంటే ఒకటి మేడం, ఒక మెయిన్ మెసేజ్ ఏంటంటే ఎప్పుడు కూడా ప్రేమించుకోవటం అన్నది తప్పు కాదు, కానీ తప్పించుకుని పెద్దలని తప్పించుకోవటం అన్నది ఎప్పుడు కూడా ఖండించవలసినటువంటి విషయం. ఎందుకంటే నీ అదృష్టం బాగుండి నరేష్ అనేటటువంటి ఒక మంచి వ్యక్తి దొరికాడు కాబట్టి సరిపోయింది. నా ఉద్దేశం ఏంటంటే ఇది చూస్తున్నటువంటి ఎంతో మంది ప్రేమికులు ఉంటారు, వీళ్ళందరూ దీని దగ్గర నుంచి ఒక తప్పుడు మెసేజ్ వెళ్లకుండా అది మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతిదానికి కూడా
నేను రెస్క్యూ చేస్తాను, నిన్ను సంతోషంగా చూసుకుంటాను, నువ్వు సూసైడ్ బారిన పడకుండా నేను కాపాడుతాను, మీ తల్లిదండ్రులని హింస భరించకుండా నేను కాపాడుతున్నానని ప్రతి ప్రేమికుడు ఒక హీరోయిజం చూపెట్టినట్టయితే కనుక చాలా సంసారాలు కోల్పోతాయి, చాలా కుటుంబాలు ఇరిగిపోతాయి. సో ఈలోపింగ్ ఎస్కేపింగ్ అన్నది నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను, అది చాలా తప్పు. అది మైనర్ అవనియండి, మేజర్ అవనియండి, ఎప్పుడు కూడా తల్లిదండ్రులు నిర్ణయించినటువంటి పెళ్లి, తల్లిదండ్రులు డిసైడ్ చేసినటువంటి పెళ్లి ఎప్పుడు కరెక్ట్. అదే మన సంప్రదాయం. ఎందుకంటే అమ్మ మీ విషయంలో ఇది కరెక్ట్గా బ్యాలెన్స్ అయింది అదృష్టం కొద్ది. మీరేంటి మీ ఇంట్లో ఒక భద్రత లేదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో, ఆ భద్రత లేదు అనేటటువంటి ఉద్దేశంతో భద్రత పెంచుకున్నారా, అభద్రత పెరిగిందా అన్నది నాకు తెలియదు. ఇప్పుడు వాస్తవానికి మీకు నిద్ర ఆహారాలు లేవు, దినదిన గండంగా ఉంది. నిజానికి చెప్పండి, ఈ సంవత్సరంలో మీరు ఎన్ని రోజులు ప్రశాంతంగా పడుకున్నారు? ఏ తలుపు ఎవడు కొడతాడు, ఏ కిటికీ ఎవడు ఓపెన్ చేస్తాడని భయంతో బతకలేదు మీరు. అక్కడ భద్రత లేదు అని చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఈ భద్రత లేదు కాదు, అభద్రత కాస్త ఎక్కడికో పెరిగిపోయింది, ఇన్సెక్యూరిటీ ఎక్కడో పెరిగిపోయింది. ఇద్దరు భవిష్యత్తు ఇప్పుడు ఆగమ్య గోచరం. అదృష్టం కొద్దీ మేడం దగ్గరికి వచ్చి మీరు హెల్ప్ గురించి అడిగారు కాబట్టి సెటిల్ అయ్యేటటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది. కానీ లేని పక్షంలో మీ పరిస్థితి ఏంటి? ఇదే చూసేటటువంటి ఇటువంటి ఎపిసోడ్ చూసి చాలా మంది అనుకోవచ్చు, అమ్మ మనం కూడా ఇలా పారిపోవచ్చేమో అని చెప్పి. నేను వాళ్ళందరికీ చెప్పేటటువంటిది ఏంటంటే, ఎవడో దారిపోయే దానే దొరికితే కనుక ఎగిరిపోతే ఎంత బాగుంది అని అందరూ అనుకుంటే కనుక అది చాలా తప్పు. ఈలోపింగ్ ఎస్కేపింగ్ ఈజ్ ఆల్ టోటలీ రాంగ్. మన ఇంట్లో ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, ఎన్ని ఇబ్బందులైనా ఉండొచ్చు. ఇంత కష్టపడి బానమ్మ కానీ గుర్రప్ప కానీ నిన్ను పెంచారు తల్లి, నేను పెంచలేదు అనుకుంటా. ఆవిడ కడుపు కోత ఎంత ఉంటుందమ్మా? ఎంతో కష్టపడి 16 సంవత్సరాల పాటు నిన్ను పెంచి పెద్ద చేసిన తర్వాత ఎన్ని సమస్యలైనా ఉన్నాయి. కానీ ఏంటంటే కొద్దో గొప్ప తనకు ఉండేటటువంటి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి తన జీవితంలో నువ్వే కదా. ఓకే, నాన్న చేసినటువంటి దాన్ని నేను మేడము ఖండించారు, నేను ఖండిస్తున్నాను, అది చాలా తప్పు. కానీ అక్కడ తల్లిగా తన యొక్క పాత్రను నువ్వు తీసి పక్కన పెట్టడం అంటే అసలు మీరు చెప్పుంటే ఏమో ఆవిడే ముందు చేసి ఉండేవారేమో. అంటే యాక్చువల్గా ఈ అమ్మాయి కథలో ముందు ఆ నరేష్ అన్న లవ్ కూడా లేదు కదా. అంటే ఇక్కడ ఒక చిన్న సైకాలజీ ఒకటి చెప్తాను మేడం. అంటే ఏంటంటే ఇప్పుడు తన అక్కడ ఏమనుకుంది అంటే కనుక, ఒకప్పుడు నేను ఓపెన్ గా చెప్తే కనుక బలంతంగా తీసుకెళ్లి వెనకదారి నుంచి నాకు పెళ్లి చేస్తారేమో అనేటటువంటి భయంతో తను చెప్పలేదు. కానీ ఏంటంటే ఇప్పుడు బాణంతో మాట్లాడితే కనుక అంతకు ముందు వీళ్ళిద్దరి మధ్యన ఆ గొడవల్ని విడిపించడం తప్ప ఇద్దరి మధ్యన ఓపెన్నెస్ ఉంది. ఈ ఒక్క ఇష్యూ నువ్వు ఎందుకు దాచిపెట్టావు అనేటటువంటిది. నీ వయసు చిన్నదా అది నేను అనుకోవట్లేదు. నువ్వు ఇందాక నుంచి మాట్లాడుతున్నటువంటి పద్ధతి విధానం చూస్తే కనుక నీ తెలివితేటలు బాగున్నాయి, నీ ఆలోచన శక్తి బాగుంది, నీ జ్ఞాపక శక్తి బాగుంది, నీ దృష్టి కేంద్రీకరణ బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ ఇవన్నీ కూడా ఎక్కడ వాడాలో అక్కడ వాడకుండా, ఎక్కడ వాడేవో ఎక్కడ వాడకూడదు అక్కడ వాడావు. ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు చెప్పింది నేను 210% ఏకీపిస్తాను. ఏది ఒక ఎవరినో తీసుకొని పారిపోవడం లేకపోతే పెళ్లిళ్ళు చేసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం పేరెంట్స్ కూడా ఒక వయసు వచ్చిన తర్వాత మా పిల్లలకి వాళ్ళకి మంచి చెడు వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు పెళ్లి అన్నది జీవితాంతం ఉండాల్సింది వాళ్ళు కదా. ఒక వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు బ్రతకాల్సిన జీవితాంతం ఆ వ్యక్తితో అమ్మాయి. పెళ్లి అని వచ్చినప్పుడు ఆ పెళ్లి చేసి పెట్టే వ్యక్తి అవనివ్వండి లేకపోతే అమ్మాయి అవనివ్వండి, వాళ్ళ జీవితాంతం వాళ్ళతో బ్రతకాల్సిన అవసరం ఉంటుంది ఆ పెళ్లి. అదే ఒకరికొకరు మాట్లాడుకొని ఈ పెళ్లి నీకు ఇష్టమా లేదా, ఇష్టం అంటే ఇష్టం, కష్టం అంటే కష్టం. ఒక పిల్లోడికి నచ్చని పెళ్లి మనం చేసి మనం మటుకు బాగుకునేది ఏముంది? మనమేమనుకుంటున్నాం, ఇలా చేస్తే వీళ్ళు బాగుంటారు అని. అలా చేస్తే మేము బాగోమని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ మాటను కూడా గౌరవిస్తే అసలు ఇలాంటివి జరగవు. దీని ఒక పెద్ద కారణం ఏంటంటేనమ్మా, నీ పెళ్లికే ఒక భద్రత లేదు, అర్థమైందా? నువ్వు ఉంటుండగానే ఇంకో ఎంట్రీ వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి మానసిక స్థితిలో నువ్వు ఆ పాప పెళ్లి ఎలా డిసైడ్ చేయగలవు? సో ఆ నమ్మకం అమ్మాయికి ఇవ్వలేకపోయాయి. మా అమ్మ తన కాపురాన్ని నిలబెట్టుకోలేకపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరినో తీసుకొచ్చి నాకు ఎలా కట్టబెడుతుంది, అటువంటి వాడితో నేను ఎలా జీవిస్తాను అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఆ అమ్మాయి మైండ్ లో పడటం వల్ల ఆ అమ్మాయి మీకు చెప్పుండకపోవచ్చు. అయినా కూడా నేను అమ్మాయిని సమర్థించట్లేదు. చెప్పాలి, నచ్చకపోతే చెప్పాలి, నచ్చితే ఎవరు నచ్చారో కూడా చెప్పాలి. ముందు నుంచి అమ్మాయి చేసిన తప్పు అదొకటే. సరే ఇప్పుడు జరిగిపోయింది. సరే ఇప్పుడు నేనేమంటానంటే, ఆ అమ్మాయి చేసిన తప్పు ఆ అమ్మాయి తప్పకుండా తల్లిని క్షమాపణ అడగాలి. ఆ అమ్మాయి కనుక క్షమించమని అడిగితే మీరు క్షమిస్తారని అడుగుతున్నా. అంటే వాళ్ళ పెళ్లి లీగాలిటీ అది అంతా మేడం మాట్లాడతారు తర్వాత ఏం చేయాలన్నది. ఏదేమైనా ఇప్పుడు వాళ్ళిద్దరు మేజర్లు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, ఆ పెళ్లిని కాదని ఎవరు అనలేం. అంటే మొదట అక్కడి నుంచి రావాలేమో సునీత. మీ పెళ్లి చేయటం, మీ ప్రేమను అంగీకరించుకోవటం తప్ప మీ అమ్మ నీకు ఇంకేమీ చేయలేదా? చిన్నప్పటి నుంచి నీ 16 సంవత్సరాలు మీ తల్లి నీకేమీ చేయలేదా? ఆవిడ నీకేమైనా అన్యాయం చేసిందో చెప్పు. ఈ పెళ్లి సంగతి వదిలే. ఇది కాకుండా ఆవిడ తల్లిగా నీకేమైనా తక్కువ చేసిందా? లేదు కదా. ఆవిడ నిన్ను పెంచింది 9 ఏళ్ళు కానీ పెంచి నేను చదివించి నీ మంచి చెడు చూసి అన్ని చేసింది కదా. సారీ చెప్తా మేడం, మనం బతుకుతాం మేడం, వదిలిపెట్టామనండి మేడం. అది తర్వాత నువ్వు ముందు సారీ చెప్పు. ముందు సారీ చెప్పి అమ్మ నాకు ఇలా కావాలి, నేను ఇలా ఉంటాను, నాకు ఈ బ్రతుకు నాకు నువ్వు కల్పించు అని చెప్పు అమ్మకి ముందు. ఆ తర్వాత ఆవిడ డెసిషన్ తీసుకొని మనస్ఫూర్తిగా చేస్తా లేదు వెళ్ళి
నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవి ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో తననే కలను అంటుందా. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా, పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. చెప్పు అమ్మతో చెప్పు, నేను బాగుంటా అమ్మ, నువ్వు బాధపడక చెప్పు. చెప్పు చెప్పేసి నువ్వు వెళ్ళి నరేష్ దగ్గరకు వచ్చి నేను బాగుంటా చెప్పు అమ్మతో. నీకు ధైర్యం ఉంది కదా నువ్వు బాగుంటావని, ధైర్యంగా చెప్పు అమ్మతో. చెప్పు అమ్మ నేను అమ్మ మీద చెయ్యేసి నేను బాగుంటానమ్మా నువ్వు బాధపడక అని చెప్పు. చూసుకుంటా నిన్ను కూడా మాట్లాడుకుంటా ఉంటా అని చెప్పు. చెప్పేసి వెళ్ళి నరేష్ దగ్గర చూస్తా అంటే అది పెద్ద మాట చేసిన. మా ఇంట్లో నుంచి ₹1 కూడా తీసుకురాలేను. నీకు ₹1 తెచ్చిందా? ఎవరన్నా అన్నారమ్మా? మేడం నేను అంటున్నా కదా, నన్ను చూస్తున్నాడు కదా, ఇప్పుడు నేను వచ్చి కూడా అక్కడే ఉంటా అంటే ఏం మాట మేడం? అలా నువ్వు వెళ్ళి చూడలేదు కదా. అన్ని లేనా మాట అప్పుడు మా తమ్మినోడు అన్ని చెట్టుకి అన్న అంటా ఉంటాను. నీకు ఎప్పుడన్నా మళ్ళీ కనుకరు వస్తుందే లేదా? ఇప్పుడు లేదు ఇంకొకసారి తను వస్తుందే లేదా మా అమ్మని? నీవు కనుకరు రాకుంటే బేరోళ్ళకి ఏమిటికి వస్తుంది? మీ నాయన ఇట్లా చేసి నీవు ఇట్లా చేసి నాది కరెక్ట్ లేదు సార్. కరెక్టే అమ్మా, మీరు అనుకోవడం తప్పులేదు కానీ కూతురుగా అమ్మాయి మిమ్మల్ని చూసుకోలేదు. పుట్టి అత్తింటికి వెళ్ళిన తర్వాత నా అమ్మని తెచ్చి పెట్టుకొని చూసుకుంటానంటే ఏ అత్తింట్లో ఒప్పుకోరు. ఆమె బాధ ఏమంటే అత్త ఇంటికాడ లేకుండే వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు నాకు టచ్ లో ఉన్నారు. ఆమె ఏమంటదంటే నా బిడ్డ చేసుకున్నది పెళ్లి అయిపోయి ఏమన్నా కప్ప ముఖం చూస్తా, ఆమె ఏడ ఉంటుంది నేను ఆడ ఉంటాను, ఆమె కొరకే కదా నేను బతికేది. చూడండి నాతో కూడా ఒక 10 సార్లు వాళ్ళ ఆవిడని బాధ్యత కూడా వాళ్ళు పోషించగలరు. ఆవిడని పోషించే అంత సంపాదన వాళ్ళకు ఉండాలి కదా. మేడం నేను కూల్ చేస్తాడు ఇంటికి ముందు కనీసం చూస్తా కదా. నచ్చింది కానీ అనుకున్నది ఆమెకి, నాకు చచ్చిపోయిందని ఫీలింగ్ లో ఉన్నది. అందుకొరకే నన్ను పంపియప్ప సర్పంచ్ అవ్వ నా దగ్గర కూడా ఎన్నిసార్లు వచ్చింది మేడం. వాళ్ళు వచ్చిండు, వాళ్ళు కూడా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళండి అమ్మా, వాళ్ళని చూడండి. ఎవరో వేరేం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళండి చూడండి. అమ్మ వస్తే నువ్వు 10 రోజులు అమ్మ దగ్గర అమ్మకు ఒక ఇప్పుడు అన్నం పెడితే మీకు పోయేది ఏముంటది? ఏమన్నా పోద్దా నరేష్? చూసుకోలేవా ఆవిడ వస్తే? మాట్లాడుకుంటుంటే ఏం కాదు మేడం. మంచిది అదే చెప్తున్నా, మీరు కూడా వచ్చిపోండి, వాళ్ళు వచ్చిపోతారు, అందరూ కలిసి ఉండండి. అదే కదా నేను చెప్తున్నా మేడం. వాళ్ళ బాధ అంతా ఒకటే. నరేష్ ఇప్పుడు ఆ పాపను మంచిగా అనుభవించి 4-5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ నీ ఇంటికి నీవు అని చెప్పి అని అంటే ఆ గ్యారెంటీ ఏంది అని ఒక ఫీలింగ్ వాళ్ళకు ఉంది మేడం. ఉంది కదా నేను చెప్తున్నా. నేను అదే చెప్పిన వాళ్ళకి, ఆ విధంగా అడిగే హక్కులు మనకు ఉంటవి, ఆయన ఏం చేసే హక్కు మనకు ఉంటది. మీరు ఆ ఫీలింగ్ ఏం పెట్టుకోవద్దు అని చెప్పి అప్పుడు ఎక్కడన్నా నా దగ్గర కూడా రండి, నేను ఎక్కడికి పోను. మీకు ఏదైనా తప్పు ఆడ గనక నరేష్ గనక ఏమైనా తప్పు చేస్తే మీ అమ్మాయికి నా దగ్గర రండి, నేనే నరేష్ కి ఏం చేయాలో చేస్తాను. నేను చట్టపరమైన హక్కులు ఉంటామా, మనం ఏం చేయాలో చేయొచ్చు. నరేష్ చేయడానికి నేను ఎక్కడన్నా మీరు నన్ను కనిపెట్టచ్చు. కోల్కపోతున్నందుకు లేదన్న మేడం తప్పు తెలుసు. మీరు అమ్మాయిని పంపించేయమంటే కుదరదా పంపించమంటది తల్లి అని అంటే కదా, కుదరదు అని చెప్పి మేడం. ఇప్పుడు అమ్మాయి వాళ్ళిద్దరిని వదిలేసి మీ అమ్మాయిని మీ దగ్గర పంపించమంటే ఎలాగా? అది తప్పు కదా, అది కుదరదు అని చెప్పాను మేడం. ఇది రేపు ఏమన్నా అయితే అడగడానికి హక్కు ఉండదే లేదా? మీ పాత్ర లేదంటే ఎట్లా చేయాలి? ఎలా లేకుండా ఉంటది చెప్పండి. మీరు అసలు నన్ను అడగడం కానీ నేను ఉండదని ఎందుకంటాము? ఎవరంటారు? మీరు అసలు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. ఏ తల్లిదండ్రికి కూడా హక్కు లేదని ఎవరు అనడానికి ఉండదు. తల్లిదండ్రులే కాదు, మంచి చెడు అని మాట్లాడే వాళ్ళకి ఎవరికన్నా హక్కు ఉంటది. నాకు కూడా హక్కు ఉంటది. తప్పు చేస్తే నరేష్ వెళ్ళి ఆ పిల్లని ఎందుకు చేసావని నేను తల్లిదండ్రులు కాకపోయినా నేను కూడా అడగచ్చు. ఎందుకు అడగడానికి హక్కు? అసలు ఆయన అడగడానికి ఆయనకన్నా ఉండాలి బుర్ర, నేను చెప్పడానికి కుదరదనన్నా నాకన్నా ఉండాలి బుర్ర. ఎందుకు కాదంటారు ఎవరన్నా? ఎప్పటికైనా మీ పిల్లకి అతను అన్యాయం చేస్తే అడిగే హక్కు మీకు ఉంది, నాకు ఉంది. ఈ రోజు ప్రోగ్రామ్ చూస్తున్న కొన్ని లక్షల మందికి కూడా ఉంది. మేడం ఇలా డౌట్ కూడా అదే, వాళ్ళిద్దరు మంచిగా ఉండి ఇది చేసి మమ్మల్ని లెక్క చేయనట్టుంటే ఇంకా 2 పిల్లలు ఉన్నారు, తమ్ముడు ఉన్నారు, ఇల్లు సంసారం, మమ్మల్ని కూడా పట్టించుకోవాలి కదా నరేష్, పట్టించుకున్నకుంటే ఎట్లా అని వీళ్ళు అడుగుతున్నారు. అవును, తల్లిదండ్రులుగా మీ వాళ్ళు ఒప్పుకోరని పెళ్లి చేసుకున్నారమ్మా, పారిపోయి వచ్చి. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారు, మీ పేరెంట్స్ ఒప్పుకున్నారు,
వాళ్ళ పేరెంట్స్ కాదనేది లేదు. ఇప్పుడు మీరు కూడా పిల్లలుగా మీ బాధ్యత మీరు నిర్వహించండి. కొడుకుగా నువ్వు నీ కుటుంబానికి ఏం చేయాలో నీకు చేతనైంది నువ్వు చెయ్యి, ఒక కూతురుగా మీ అమ్మకి ఏం చేయాలో నువ్వు చెయ్యి. అంతేగాని అలా వదిలేసుకుంటావు అది మీ ఇద్దరు మీరు బ్రతుకుతారంటే అది మీరెంత స్వార్థపరులప్పుడు. ఇప్పుడు వాళ్ళు బాగున్నంత వరకు మనల్ని పెంచి పెద్ద చేయడం మనల్ని చూస్తారు. మనం పెద్ద అయిన తర్వాత వాళ్ళ పాప వాళ్ళు ఏమీ చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అప్పుడు వాళ్ళని మనం వదిలేస్తే కాదు కదా, అప్పుడు వాళ్ళకి చేయాల్సింది మనమే కదా. సరే మ్యామ్, ఇప్పుడు లీగల్ గా ఇష్యూస్ చెప్పండి. రండి మా కూర్చో. ఆల్రెడీ ఏంటి కిడ్నాప్ కేసు అనేది అమ్మాయి మీరైతే ఫైల్ చేసేసారు ఆల్రెడీ. కిడ్నాప్ ఇందాక మీరు మేడం గారితో చెప్పినప్పుడు 1-2 సార్లు ఏమన్నారు, నాకు ఈయనే కోపం, ఆయన మీద కోపం లేదు అని అన్నారు. కానీ మీరు ఇచ్చిన కంప్లైంట్ అంతా కూడా మొత్తం కూడా నరేష్ మీదనే ఉంది, అవునా? కాకపోతే ఇక్కడ వచ్చి మీరు ఏమని చెప్తున్నారు, నాకు నరేష్ మీద కోపం లేదు, మా అమ్మాయి మీదనే ఉంది. కాకపోతే ఇందాక ఆ మేడం గారు మాట్లాడినప్పుడు ఆవిడ అన్నీ చెప్పింది, ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది, ఇవన్నీ కూడా చెప్పింది. ఎప్పుడైతే నువ్వు ఏదైతే ఏంటంటే నువ్వు ఇందాక మేడం గారితో ఏమని చెప్పావు, నీ ఇష్టపూర్వకంగానే వచ్చేసానని చెప్పావు కదమ్మా, అదే స్టేట్మెంట్ ఆ అమ్మాయి ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కిడ్నాప్ కేసు పెండింగ్ లో ఉంది. కిడ్నాపింగ్ అనే ఈ ప్రాసెస్ లో ఏం చేస్తారు, ఎప్పుడైతే అమ్మాయి కనబడలేదో లేకపోతే అబ్బాయి కనబడలేదో అన్నప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఇమీడియట్ గా ఆ కన్సర్న్ మెజిస్ట్రేట్ ముందర ఈ అమ్మాయిని ప్రొడ్యూస్ చేస్తారండి. ఇంకొకటి కూడా జరిగింది ఏంటంటే, వీళ్ళు కొంతమంది వ్యక్తుల్ని తీసుకుని ఇక్కడికి వచ్చారు. కాకపోతే వాళ్ళు ఎప్పుడైతే ఈ అమ్మాయిని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందంటే ట్రాన్సిట్ వారెంట్స్ అని అంటారు. అంటే ఒక వారెంట్స్ అనేవి తీసుకొచ్చినప్పుడే ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్ళచ్చు. ఇంకోటి ఇందాక మీరు కరెక్ట్ ఒక మేజర్ పాయింట్ మేడం గారు కరెక్ట్ పాయింట్ స్పెసిఫిక్ గా చెప్తున్నారు. ఆవిడ ఇప్పుడు మేజరు, ఆవిడ ఇష్టం ఉంటేనే ఎక్కడికైనా రాగలుగుతుంది. ఆవిడ ఇష్టం లేనిదే ఎక్కడికి ఎవరు తీసుకెళ్లే పరిస్థితి లేదు, మీకు హక్కు కూడా లేదు. కాకపోతే ఇంకోటండి, మన నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారము ఎక్కడ కూడా ఎప్పుడైతే మర్డర్స్ జరుగుతున్నాయో దాంట్లో హాఫ్ ఆఫ్ ద మర్డర్స్ హానర్ కిల్లింగ్స్ అంటారు, అంటే పరువు కోసం చంపేసేవి. మేడం గారు ఏమన్నారు, నువ్వు క్షమించమ్మా అంటే అది ఎంత మంచి బిగినింగ్, అది మీకు అర్థం కావట్లేదు. అక్కడ నీకు తల్లి పాత్ర బయటికి రాలేదు. క్షమించే ఉండింటే తప్పకుండా చాలా మార్పులు అనేవి జరిగిపోతాయి. ఈ పరువు కోసమనే కూడా బోల్డ్ అని హత్యలు అనేవి జరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ఈ ఏదైతే హానర్ కిల్లింగ్స్ అన్నాడు. ఇంకొకటి కూడా చాలా డేంజరస్ ప్రక్రియ అనేది ఇప్పుడు మన వ్యవస్థలో జరుగుతుంది. అదేంటంటే కాఫ్ పంచాయత్స్ అంటారు. అలాంటి పంచాయతీలు ఎలా ఉంటాయంటే, ఇందాక మీరు ఆయనను కట్టేలు చేశారు రావాలి అనేది, ఇలాంటి రూడ్ అయిన డెసిషన్స్ వాళ్ళు ఇస్తున్నారు. రీసెంట్ గా మన ఢిల్లీలో కూడా ఇలాంటి కాఫ్ పంచాయతీ మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అది చాలా మొత్తం వ్యవస్థ అంతా సిగ్గుపడేటట్టు. ఎప్పుడైనా పెళ్ళైన పిల్లని రావాలి అని అడగడానికి హక్కు మీకేంటుంది? మీకు అసలు హక్కే లేదు. ఆ అమ్మాయి ఎక్కడైనా వెళ్ళొచ్చు, పెళ్లి చేసుకుంది కనుక సర్వ హక్కులు ఆ భర్త లాగా ఉంటాయి, రైట్స్ ఉంటాయి. కానీ ఈ కాఫ్ పంచాయతీలలో వీళ్ళు డెసిషన్స్ తీసుకోవడం వలన వీళ్ళు అబోలా వెళ్ళిపోయి వాళ్ళ డెసిషన్స్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కనుక ఇప్పుడు ఈ అమ్మాయికి పోలీస్ ప్రొటెక్షన్ అనే కానీ అలాంటివన్నీ కూడా ఈ అమ్మాయికి ఒక సర్కిల్ లాంటిది ఏర్పరిచి ఈ అమ్మాయికి భయం అనేది పోగొట్టాలండి. ఇమీడియట్ గా మీరు చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఏదైతే ఇందాక జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో చెప్పావు ఏంటంటే, నేను ఆయన పెళ్లి చేసుకున్నాను, ఆయనతోటి నేను లేచి రాలేదు, కాకపోతే మా అమ్మ వాళ్ళు ఇలాంటి కేసు పెట్టారని నీ స్టేట్మెంట్ మీదనే మొత్తం ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు వచ్చారో తీసుకెళ్తున్నామని అన్నారో ఈమెను ఎట్టి పరిస్థితిలోనూ తీసుకెళ్లే వాళ్ళకు అధికారం లేదండి. ఇంకొకటి మరి ఈ కేసుకి ఏంటంటే, ఈ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ అని వాళ్ళు అక్కడ చూపించి ఈ కేసుని, ఈ కిడ్నాప్ కేసు అనేదాన్ని వాళ్ళు క్లోజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకొకటి ఈ అమ్మాయి చేయాల్సిన ఇమీడియట్ గా ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి లెటర్ టు కమిషనర్ గారికి ఒకటి, డీసీపీ గారికి ఒకటి, హ్యూమన్ రైట్స్ కి కూడా నువ్వు ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు ఇలా పెళ్ళయింది, నేను ఇలా ఉన్నాను, నేను మేజర్ని, నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను, కాకపోతే నాకు థర్డ్ పర్సన్స్ ద్వారా, ఎందుకంటే ఇవాళ రేపన్నా ఇందాక మేడం చెప్పినట్టు వాళ్ళతో నువ్వు రిలేషన్షిప్ నువ్వు బిల్డప్ చేసుకోవాలని అనుకుంటే, ఎవరితోటైతే నాకు వాళ్ళతో భయంగా ఉంది కనుక నాకు వాళ్ళ నుంచి రక్షణ కావాలి అని ఆ అమ్మాయి ఒక లెటర్ ఇవ్వడం మూలాన రేపు పొద్దున్న ఈ ఇష్యూ అంతా ఓపెన్ అయిపోతుందమ్మా. నీకు ఎటువంటి భయము కూడా ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కిడ్నాప్ అనేది కేసు ఉంది కనుక నువ్వు ఇందులో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఇన్వాల్వ్ అయ్యావు కనుక
ఈ అమ్మాయి స్టేట్మెంట్ మాత్రం ఇక్కడ ఫైనల్ అండి. ఎక్కడైనా కూడా అమ్మాయి స్టేట్మెంట్ ఫైనల్. వాళ్ళు మేజర్గానే ఉన్నారు కనుక మ్యారేజ్. ఇంకొకటి వాళ్ళు పదే ఒక మాట చెప్తున్నారు, ఈ అమ్మాయికి మెడికల్ టెస్ట్ అంటే ఎప్పుడు కూడా లాలో మెడికల్ టెస్ట్ అనేది ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు ఒక 2 years అటు ఇటు అని అంటారు. అంటే ఆల్రెడీ ఈ అమ్మాయి చూపించిన అన్ని సర్టిఫికెట్స్ ప్రకారం ఈ అమ్మాయి మేజరేనండి. ఇంకా నువ్వు ఎవరు చెప్పినా కూడా మెడికల్ టెస్ట్కి వెళ్ళాలి అని అనేది నీకు లేదమ్మా. ఒకవేళ కన్సర్న్ ఆర్డర్ లాంటిది ఏదైనా వాళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళ డౌట్ అనేది ఉంటే మాత్రం అప్పుడు దట్టు కోర్టు పర్మిషన్ తోటి అదేంటైతే తప్ప నిన్ను ఇప్పుడు ఒకవేళ నీకు ఇష్టం లేదు అని అన్నప్పుడు నువ్వు ఎక్కడైనా కూడా నువ్వు రెఫ్యూజ్ అనేది చేయొచ్చు. నేను చెయ్యను అనేది మాత్రం నువ్వు గట్టిగా చెప్పుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అదే ఇప్పుడు ఒకటి సునీత, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటానంటే ఈ కోర్టులు కేసులు అన్నవే ఉండవేమో. ఇప్పుడు ఆవిడ క్షమించారు, ఈమె తప్పు చేసింది ఒప్పుకుంది, అందరూ కలిసే ఉంటేనే మంచిది. ఎవరికన్నా మీ సహాయం వాళ్ళకి కావాలి, వాళ్ళ సహాయం మీకు కావాలి. అలా కావాలనుకున్నప్పుడు మీరిద్దరు సర్పంచులు ఉన్నారు కాబట్టి మీరిద్దరు మధ్యలో ఉండి ఈ కేసులు అన్ని వాపస్ తీసేసుకొని ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకడానికి మీరు ఒక దారి చూపిస్తే మంచిది. ఇప్పుడు అమికబుల్గా మనము కేసులు వాపస్ తీసేసుకొని వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతికితే మంచిదని నేను అనుకుంటున్నా. సో దానికి ఏం జరగాలో అది కూడా ఒక ప్రాసెస్ చెప్పేసేయండి మేడం. ఈ వాపస్ తీసుకోవడానికి మీరు అలా ఒప్పుకుంటున్నారా? ఆ కేసులన్నీ వాపస్ తీసేసుకోవడానికి అబ్బాయి మీద పెట్టిన అంటే ఈ అమ్మాయి స్టేట్మెంట్ ఓకే. ఇంక ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇప్పుడు తన స్టేట్మెంట్ ప్రకారం ఆ కేసు కూడా నిలబడదు. ఇప్పుడు అమ్మాయి చెప్పిన ప్రకారము ఇప్పుడు అమ్మాయి ఇష్టపడి ఇంట్లోంచి వచ్చేసింది, ఈ అబ్బాయి అయితే తీసుకురాలేదు. అమ్మాయి ఇష్టపడి సిటీ వచ్చిన తర్వాతనే ఆ అబ్బాయిని కలిసింది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన పోలీసులతో కూడా మనం మాట్లాడాలి, వాళ్ళతో పద్ధతిగా మాట్లాడి ఇక్కడ మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా మాట్లాడి ఏమీ ప్రాబ్లం లేకుండా ఎవరికి ఏ గొడవలు లేకుండా ఆ కేసు అయితే క్లోజ్ చేయిస్తాం. ఇంకా అది అట్లా జరిగిన తర్వాత ఎవరు ఏమనుకున్నా సార్ మీకు కూడా చెప్తాను, మీరు నేను మాటల్లో మన ఇద్దరికి తేడా వచ్చిందిగా. నేను అనింది ఆ హక్కు లేదని నేను అనలేదు, దయచేసి మీరు అలా అనుకోవద్దు. నేను అనింది ఏంటంటే అమ్మాయిని పంపించమంటే అది జరగదు అన్న. రేపు ఆ అమ్మాయికి అతను అన్యాయం చేస్తే మీరే కాదు నేను కూడా అడుగుతా. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అడిగే హక్కు ఉంటుంది. తప్పు అన్యాయం ఎవరు చేసినా అన్యాయాన్ని ఎదిరించే హక్కు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంది. అన్యాయం చేయమని ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరండి. ఇప్పుడు ఇంకొకటి, ఆయన అటెట్టో తిరిగి చూస్తున్నారు, మీరు మీ భార్యని చూసుకోవాల్సిన బాధ్యత మీకుందండి. ఆవిడని ఇంట్లోంచి పంపించేస్తే ఒప్పుకోరు, ఆయన మీ సర్పంచ్ గారు కూడా ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. ఆవిడని చూసుకోని పక్షంలో ఆవిడ కేసు పెడితే ఏ విధంగా ఆయనకి అన్యాయం, అది కూడా ఆల్రెడీ ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాము అని చెప్తుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం తో పాటు మీకు ఇంకో ప్రాబ్లం కూడా వస్తుందండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆవిడకి నిస్సహాయత, ఇటువైపు భర్త ఇటువైపు కూతురు కనుక మరి ఆవిడకి ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందో అంటే ఆవిడకి తెలుసు లా అంటే ఏంటో తెలుసు, కానీ మీ మీద వేయట్లేదు అంటే ఆ ఫ్యామిలీని ఆవిడ కావాలని పోనీలే నా భర్తని వదిలేస్తుంది ఆవిడ. సో దాన్ని మీరు ఆవిడ నిస్సహాయతగా అనుకోవద్దు. ఆవిడని మంచిగా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఇంకో పెళ్లి చేసుకున్నా ఆవిడేమనలే, మీరు ఆవిడని కొట్టినా ఆవిడేమనలే. కనీసం మీరు ఒక భార్యగా ఆవిడని చూసుకునే బాధ్యతగా మీరు తీసుకోబోతే మీరు మనిషి కాదు, అదొకటే నేను చెప్పగలను. ఒక నమ్మకం పెట్టుకొని మీ ఇద్దరి మీద మీ తరఫున ఇంత వాదిచ్చా. అలాగే వాళ్ళు తప్పు చేస్తే నన్ను వచ్చి అడుగు, వాళ్ళని కూడా నేను అడుగుతా. అడగకుండా ఎందుకుంటా? అది ఆ తప్పులు ఏమి ఉండరాదనే కదా ఇంత కూర్చొని మాట్లాడి ఇందాక అన్ని చెప్పే కదా, డీసీపీకి, హ్యూమన్ రైట్స్ కి, వాళ్ళందరికి ఇస్తావు కదా. మరి అదే అది మీకు అదే గ్యారెంటీ, ఇంకేంటి? సరే అమ్మా, ఇంకంతే కదా. మీరు బయలుదేరండి. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఆ లీగాలిటీస్ అన్ని ఫాలో చేసి ఆ కేసు క్లోజ్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి దానికి ఏ సపోర్ట్ కావాలన్నా మేము ఉన్నాం, మేము సపోర్ట్ చేస్తాం. అలాగే మీరు కూడా మీ భార్యను జాగ్రత్తగా చూసుకోండి. అమ్మ మీకు అట్లా ఏదైనా కష్టం ఉన్నా మీరు మా దగ్గర రావచ్చు, మేము మాకు చేతనైన సేవను తప్పకుండా చేస్తాం. ఏదేమైనా మీ కూతురే. ఇక నుంచి ఆ బాధను తీసేసేయండి మనసులో. కోపం వద్దు. మీరు కాసేపు కోపం మర్చిపోయి ఆలోచించండి, ఎంత సంతోషంగా ఉంటారు. సునీత, నువ్వు కూడా మీ మదర్కి ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడు ఇవ్వు. ఎప్పుడు తల్లికి రీప్లేస్మెంట్ అనేది ఒకటి మటుకుని తెలుసుకో. ఏ రోజుకైనా తల్లికి రీప్లేస్మెంట్ అనేది ఈ ప్రపంచంలో లేదు, అర్థం చేసుకో. సరేనా? ఓకే.